హ్యాపీ బర్త్డే అమ్మా. థ్యాంక్స్. నీకెలా తెలుసు? తెలుసమ్మా, అయ్యగారు భలేవారమ్మా. ఆయన రాత్రి అంతా తిరుగుతూనే ఉన్నారమ్మా. ఎందుకు? ఇంకెందుకమ్మా, మీకు గిఫ్ట్ కొనాలని. నీ కూతురు డీప్ లవ్లో ఉందిరా. లావుగా ఉన్న నా భార్యను ఎగ్జాంపుల్గా చూపించి నువ్వు హ్యాపీగానే ఉన్నావు కదా అంకుల్ అని అడిగింది. నీ కూతుర్ని నిలదీయకుండా కరెక్ట్గానే డీల్ చేసావురా. నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదురా. భయపడకు, ఇందులోంచి మన అమ్మాయిని ఎలా బయటికి తీసుకురావాలో నేను ఆలోచిస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. ఈ డాక్టర్ ఎక్కడున్నాడు? ఏంటి మీ పెద్దనాన్నకి ఏమైంది? ఇది జనరల్ హెల్త్ చెకప్. మంత్లీ వన్స్ ఇంట్లో అందరికీ జరుగుతుంది. ఇది పెద్దనాన్న రూల్. ఏంట్రా బీపీ ఇలా సడన్ గా రైజ్ అవుతోంది? డాక్టర్ కార్తిక్, కార్తిక్ డాక్టర్. ఓకే, బీపీ నార్మల్. డాక్టర్, ఏంట్రా? మా ఫ్యామిలీలో ఎప్పుడు కొలెస్ట్రాల్ టెస్ట్ చేయలేదు కదా? కొలెస్ట్రాల్ టెస్ట్ ఎప్పుడు చేయలేదు. పైగా కొలెస్ట్రాల్ చాలా డేంజరస్ రా. హార్ట్ డిజీజ్ కి అది కూడా ఒక మెయిన్ రీజన్. సో లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేసేద్దాం అందరికి. చేసేద్దాం. అనగనగా ఒక రాజు, ఆ రాజుకేమో 7 కొడుకులు. కావ్య, అమ్మ కావ్య, రిపోర్ట్స్ వచ్చాయి. నాన్నలేడా ఇంట్లో? ఉన్నారు అన్నయ్య. ఏంట్రా ఏంటా కంగారు? చాలా మంచిదేంద్రా కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించడం. నాకు తెలుసురా, అందుకే చేయించమన్నా. మరి ఎలా నెగ్లెక్ట్ చేసావురా? నాకు కూడా అతను మొన్నే పరిచయం. నువ్వు కేర్ తీసుకోవడానికి అతను పరిచయం అవడానికి ఏమిట్రా సంబంధం? అతని హెల్త్ పొజిషన్ నాకు ఎలా తెలుస్తుందిరా? నీ బొందా, నేను చెప్తున్నది నీ గురించి. నాకా? రిపోర్ట్లు ఏమో మారంటే సరిగ్గా చూడు. రిపోర్ట్సే మారలేదురా, కరెక్ట్ రిపోర్ట్సే. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే అది తినకు. రే, నాకెలా రా కొలెస్ట్రాల్ ఉంటుంది? వాకింగ్ చేస్తున్నాను, సన్నగున్నాను. సన్నగా ఉంటే కొలెస్ట్రాల్ తక్కువ ఉంటుంది, లావుగా ఉంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుందని ఎవడరా చెప్పింది? తప్పుడు అభిప్రాయం తెలుసా? దానికి మీరిద్దరే లైవ్ ఎగ్జాంపుల్. అతను చూడు, లావుగా ఉన్నాడు, కొలెస్ట్రాల్ నార్మల్ గా ఉంది, హెల్తీగా ఉన్నాడు. నువ్వు సన్నగా ఉన్నావు కానీ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది. ఏం మాట్లాడుతున్నాడు వీడు? సరే అయితే నీ రిపోర్ట్స్ చూడు. ఏదంకల్? చూడమ్మా, హెచ్డిఎల్ చూడు. ఇక్కడ డాక్టర్, అన్నయ్యకి ఏం పర్వాలేదు? ప్రస్తుతానికి ఏం పర్వాలేదు. రా, కొలెస్ట్రాల్ లెవెల్ ఎలా తగ్గించాలో చెప్తాను. ఆ టెడ్డీ బేర్ గడికి గ్యాస్ట్రిక్ ట్రబుల్, స్టమక్ క్యాన్సర్ ఉండే ఉంటుంది. డాక్టర్ని పిలిపించాను. ఇప్పుడు ఏం జరిగిందో చూడు. నీకు బీపీ ఉందని తెలిసింది కదరా? ముందు లేదు, ఇప్పుడు 6 వల్ల వచ్చింది. వాడు దొరుకుతాడు అనుకున్నాను, నువ్వు దొరుకుతావని నాకేం తెలుసు? వాడిని ఎలా రా ఇక్కడి నుంచి తరివేయడం? లక్ష్మీపతి, వెయిట్ అండ్ సీ. నమస్తే భాస్కరం గారు. నమస్తే. రండి కూర్చోండి. కార్తీక్, నిన్ను ప్రశ్న అడగనా? అడగండి. మోడర్న్ లైఫ్లో మనకు అన్నిటికన్నా ఇంపార్టెంట్ అయింది ఏమిటయ్యా? మనీ. ఎలా? మనం కంఫర్టబుల్ గా బతకాలన్నా, ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకోవాలన్నా అంత ఎందుకండి, రిలేషన్షిప్స్ కూడా మనీతోనే లింక్డ్. యు ఆర్ రైట్. కానీ ఒక్కోసారి బళ్ళు ఓడలు అవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి. ఏమీ చెప్పలేమయ్యా, మన చేతిలో ఏమీ లేదు. ఏమైందండి? మీరేమైనా ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉన్నారా? చిచి, నాకేం కాలేదయ్యా, మన లక్ష్మీపతికే. ఆయనకేమైందండి?
ఆయనకేం కాలేదు. ఆయనతో ఉంటే మనకవుతుంది. ఉన్న ఆస్తి అంతా కోర్టు గొడవల్లో పోయిందయ్యా. వాడు మాత్రం ఈ విషయం ఇంట్లో చెప్పకుండా అప్పులు చేసి బతికేస్తున్నాడు. ఉన్న కాస్త డబ్బు ఇదిగో ఈ ఇంటి మీద ఖర్చు పెట్టాడు. నిజంగానా? నా మీద ఒట్టయ్యా బాబు. అందుకే ఈ మధ్య వాడితో నేను కలిసి తిరగటంలా. అవసరమైతే తప్ప మాట్లాడలేదు కూడా. ఏదో ఒక రోజు పొద్దున్నే వచ్చి ఓ 10 లక్షలు అప్పు అడిగాడు అనుకో, ఫ్రెండ్షిప్లో కాదనలేం కదా. ఇదంతా నీకు తెలీదు. అందుకే ఏదో జాగ్రత్తగా ఉంటామని చెప్తున్నాను. మర్చిపోకండి, ఆ డెకరేషన్లో కరెక్ట్గా చేసే వాళ్ళకి పురమాయించాలండి. ఆ తర్వాత మన ప్రియ పెళ్లిలో అన్ని రకాల నాన్ వెజ్లో ఉండాలి అక్కిరాజ్ గారు. మర్చిపోకండి. సరే. కార్తిక్ విషయం నాన్న మీ ఎవరితోనూ మాట్లాడలేదా? అదే మాకు అర్థం కావడం లేదు. ఏం జరిగినట్టే చాలా నార్మల్గా బిహేవ్ చేస్తున్నారు బావగారు. ఏం మాట్లాడినా ప్రియా పెళ్లి విషయం మాత్రం మాట్లాడుతున్నారే కానీ కార్తీక్ విషయం మాత్రం ఎత్తడం లేదే. అంటే నాన్న ఏదో ప్లాన్ చేస్తున్నారు. మొన్న కొలెస్ట్రాల్ టెస్ట్ దగ్గర సేవ్ అయ్యాడు కానీ ముందు కార్తీక్ని ఇక్కడి నుంచి పంపించేవే. కార్తిక్, నీ గురించి వస్తున్నాను. నేను నీ గురించే వస్తున్నాను. ఏ ఎందుకు ఊరిపోతావా? టికెట్ తీసేనా? మీ నాన్న ఫైనాన్షియల్ స్టేటస్ గురించి నీకు తెలుసా? ఏ కట్నం అడుగుతావా? మీకెవరికి అర్థం కావట్లేదు. లైఫ్ అంటే లగ్జరీసే కాదు కావ్య, లయబిలిటీస్ కూడా. ఫ్యామిలీ అంటే పండుగలు వచ్చినప్పుడు సెలబ్రేట్ చేసుకోవడమే కాదు, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఒకరికొకరు సపోర్ట్గా ఉండాలి. సినిమా చూసి వచ్చావా? నేను ఎక్కడికి వెళ్ళను, ఇంకా కొంతకాలం ఇక్కడే ఉంటాను. అవును, మీ ఇంట్లో పని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అయ్యగారు, ఏంటి అయ్యగారు, మీరు బాగున్నప్పుడు నేను జీతం తీసుకుంటానండి. ఆయన దుబాయ్లో బాగానే సంపాదిస్తున్నారు, నాకేం పర్లా, నేను బాగానే ఉన్నానండి. చాలురా కావ్య. తిను కార్తిక్, కొంచెం చాలు. చూస్తున్నావు, తర్వాత వేస్తానులే. కళ్యాణి, మండువాల ఫ్యాన్స్ అయి ఊరుకునే తిరుగుతున్నాయి, చూస్తే ఎవరూ లేరు. నేను ఆఫ్ చేసేసాను. అలా కరెంట్ అయి వేస్ట్ చేయకండి. రేపు నుంచి వేడి నీళ్లు గీజర్తో కాయొద్దు, కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది, అనవసరమైన ఖర్చు. తాటిమట్లో ఎండు కొబ్బరాకులు ఎవరు పడితే వాళ్ళు పట్టుకుపోతున్నారు, వాటితోనే నీళ్లు కాయి. ఇలా చేస్తే మనం ప్రతి నెల 300 కరెంటు మీద సేవ్ చేయొచ్చు. సరేనా? అలాగే బాబు. అంకల్, ఒకసారి ఇటు రండి. ఇటు రండి అంకల్. మీరేం కంగారు పడకండి, నేను ఇక్కడ అన్ని సెట్ చేసి వెళ్తాను. భాస్కర్ గారు నాకు అన్ని చెప్పారు. దగ్గరండి. భాస్కర్ గారు మీకు ఫ్రెండే కావచ్చు, కాకపోతే మీరు అనుకున్నంత మంచి వ్యక్తి కాదు అంకల్. పోంచండి. అసలు ఏం చెప్పారో వాడికి? నువ్వు కంగారు పడకు, నన్ను కంగారు పెట్టుకో. అసలు ఏం జరిగిందిరా? మా పనోళ్ళు జీతాలు తిరిగి చెడిపోతున్నారు. ఆ టెడ్డీ బేరగడమో పొదుపు చర్యలు అంటాడు, పైగా ఆ భాస్కరం మీరు అనుకున్నంత మంచోడు కాదంటాడేంట్రా. ఇలా అడ్డం తిరిగిందేమిట్రా కదా? నన్ను కొంచెం స్థిమితంగా ఆలోచించుకునేరా. భాస్కరం గారు, రిజిస్టర్ పోస్ట్ ఇంట్లో ఇచ్చానండి. రాజు గారు, నేను విన్నది నిజమేనా అండి? మీరేం భయపడకండి, మన ఊరు మొత్తం మీతోనే ఉంది. ఉంటానండి.
ఇదిరా నా పరిస్థితి. ఏం చెప్పావురా వాడికి? కోర్టులో నీ ఆస్తి అంతా పోయిందని, నువ్వు బికారివైపోయావని చెప్పాను. ఏంటి? నాకేం తెలుసురా వాడు ఇంత పెద్ద ఇష్యూ చేస్తాడని. విషయం వినగానే నిన్ను కావిని వదిలేసి పారిపోతాడనుకున్నాను. రే, ఏదోటి చేయరా బాబు, లేకపోతే ఈస్ట్ గోదావరి ప్రజలందరూ చందాలేసి నా కుటుంబాన్ని పోషిస్తామనేలాగున్నారు. సర్లే, నేనే ఏదో ఒకటి చేస్తాను, నువ్వు కంగారు పడకు. Please subscribe for more videos.